ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా 2 చీరలు కొనుగోలు చేశారు. చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుని మరీ ఈ చీరలు తీసుకున్నారు. వెంకటగిరి చీర, ఒప్పాడ, జాందాని చీరలను సీఎం తీసుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసిన నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలు తెలుసుకున్నారు. అందరూ కూడా అంత ఇది ఉండవు కదా. ఇది బెటరా అది బెటరా? Texture is better this one, sir. అది కొంచెం heavier ఉంటుంది sir. ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్స్ మంచి కలర్స్ పల్లెపల్లి ఇస్తారు, మన వాళ్ళు ఉన్నారు, 2 ఇస్తారు. కలర్ ఏదమ్మా? అది లాభం లేదు. మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. చూస్తున్నాం, మనకి ఏది బాగుందని చూస్తున్నా. ఈ క్యాచీకి గాడి కాలేదా కొంచెం? ఇది ఎట్లుంది? ఇది మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. అది ఎంకరేజ్ చేయడానికి మార్కెట్. ఇదొకటి డిజైన్ సెట్ ఉంది, అదొకటి ప్యాక్ చేయలేదు. ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటుంది, ఫోటో కూడా వేపిస్తాం. దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది. ఇది కాదు, ఇది వద్దు. ఇంకా లైట్ డబల్ టోన్ వస్తుంది. లేటెస్ట్ జరీ లేకుండా, జరీ కంపల్సరీ అన్నాడు. చాక్లెట్ టైప్ ఇంకొక ప్లేన్ బోర్డర్. ఇది సిల్వర్ జరీ చూపించాలి ఇట్లానా? చిన్న బోర్డర్ సింపుల్ లైట్. నాకు చూడగానే బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి, ఎక్కువ కలర్ గా, బ్రైటెస్ట్ కలర్. అంత రాలా. సింపుల్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. అది గళ్ళంతా చూడడానికి దూరంగానే చూస్తే బాగానే ఉంది, కానీ గళ్ళు అంతా పర్ఫెక్షన్ చూస్తాను కదా. ఇది బాగుందమ్మా. ఎవరిది? ఎక్కడిది? నమస్కారం. ఎవరు ఇక్కడ? అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా. డబ్బులు ఇవా? కవర్ మీద పెట్టేసి ఓకే, ప్యాక్ చేయి. ఇది ఓకే, గుడ్. ఇది ఎవరిది? ఏ షాప్ ఇది?
మాధవరం. మాధవరమా? చూపి. మరి హెవీగా ఉందనిపిస్తుంది. హెవీ కదా మేడం గారు డిజైన్ చేశారు సార్. అంటే పెద్ద పెద్ద చెప్తుంటే చిన్న బార్డర్స్ చేయమన్నారు. ఫస్ట్ అయితే ఇట్లాంటి పెద్ద పెద్ద బార్డర్ చేశారు. ఇంత మనం వేసుకోము సార్. అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపించదని. వెయిట్ కూడా లైట్ వెయిట్ సిల్క్స్ కంచి సారీస్. మన వాళ్ళ దగ్గర 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ పని చేపిస్తాను సార్. వాళ్ళు నేసేస్తారు సార్, బాగా చేత వచ్చి నేస్తారు. వెయిట్ ఉందా సారీ? చాలా ఎంత వెయిట్? ఇది 450 గ్రామ్స్ అట్లా ఉంటుంది సార్. 450 గ్రామ్స్ అంతే సార్. సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను సార్, సంతోషంగా ఉంది సార్. ఇందాక అడిగినాడు సార్, పైకి వస్తానని అడిగినాడు సార్. మీకు అందరిని ఎంకరేజ్ చేయాలని చూస్తాను. ఎంత ఇది ఒకటి తీసుకోండి. చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. వర్కర్స్ కి పని కలిపిలేకపోతున్నాం సార్. ఏంటి కారణం ఏంటి? మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్. మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము. ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు, మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్. ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తీసేసి అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా? తగ్గిపోతుంది కదా సార్. ఇప్పుడు 8,000 అంటే 400 రూపాయలు సీర తగ్గిపోతే అప్పుడు చేయగలుగుతారా? చేస్తాం సార్. కొనుక్కున్నామే సంతోషంగా కొనుక్కున్నాం సార్. 4 రోజులు తగ్గిపోయింది చీర కంటే కన్నా నాకు తయారు నాకి అంటారు సార్. మన సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన చీర ఎక్కువ అయిపోయింది, నాకు బేరం అడుగుతారు సార్. నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గించేస్తాను. పట్టుకో తీసుకోండి. ఓకే, ప్యాక్ చేసి పంపించి. సంతోష్ సొసైటీ మగ్గం మీద నేసిందండి. ఉప్పల్లి చేనేత సహకార సంఘం, బాపట్ల జిల్లా, అనగాను సత్యప్రసాద్ గారి నియోజకవర్గం. ఓకే మా గుడ్. దీని పేరేమంటారు మీరు? హనీకుంబ్ టవల్స్ అండి. హనీకుంబ్ టవల్స్ డిమాండ్ చాలా తక్కువ మంది. ఓకే మా గుడ్. పళ్ళు అడు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా. నమస్కారం. నమస్కారం సోదరా. నేషనల్ భారతీయ చేనేత దినోత్సవానికి విజిట్ చేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ